క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండుంటారు. ఎందుకంటే మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాపై అయితే సెంచరీ బాధేశాడు. మామూలు ఇన్నింగ్స్ కాదు, అసలు ఒక రేంజ్లో ఎలివేషన్ ఇవ్వచ్చు ఇన్నింగ్స్కి. ఎందుకంటే ఆస్ట్రేలియా గడ్డపై తన కెరియర్లో ఫస్ట్ టెస్ట్ సిరీస్ ఆడుతూ గత మ్యాచ్లో కూడా మంచి ప్రదర్శన కనబర్చాడు. కానీ ఆ 50 మార్క్ దాటట్లేదా అనుకున్నాం. కానీ వన్స్ 50 మార్క్ దాటితే నితీష్ కుమార్ రెడ్డి ఊచకోత ఎలా ఉంటుందో ఈ మ్యాచ్లో అయితే చూపించాడు. ఏకంగా సెంచరీతో తన కెరియర్లో ఫస్ట్ సెంచరీ ఫస్ట్ సిరీస్లోనే రావడం చాలా సంతోషంగా ఉంది. పైగా కేవలం 21 ఇయర్స్ ఓల్డ్, 21 ఏళ్ల ఈ కుర్రాడు ఫస్ట్ సెంచరీ అయితే సాధించాడు. అది కూడా బాక్సింగ్ డే లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్లో, దట్టు మెల్బోర్న్ లాంటి ఒక మంచి చాలా చరిత్ర ఉన్న గ్రౌండ్లో అయితే ఫస్ట్ సెంచరీ రావడం చాలా 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 ఆనందంగా ఉంది. అయితే టీమిండియా చాలా క్రూషియల్ టైంలో ఉన్న టైంలో దాదాపు ప్రతి టెస్ట్ మ్యాచ్లోనూ అలాంటి పరిస్థితులే నితీష్ కుమార్ రెడ్డికి ఎదురవుతున్నాయి. అలాంటి టైంలోనే తను బ్యాటింగ్కి రావడం, మంచి ప్రదర్శన కనబరచడం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు టీంతో పాటు తను కూడా ఫుల్గా హ్యాపీ ఫీల్ అయ్యే మూమెంట్ అయితే వచ్చేసింది. అదే సెంచరీ. చాలా అద్భుతంగా ఆడాడు. ఆస్ట్రేలియాపై ఒక సెంచరీ అంటే అది చిన్న విషయం కాదు. దట్టు తన కెరియర్లోనే ఫస్ట్ సెంచరీ. ఇప్పుడు 1తో మొదలైంది, అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు. ఎందుకంటే అద్భుతమైన టాలెంట్ ఉన్న ప్లేయర్ మన తెలుగు గడ్డ మీద నుంచి రావడం మనకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డే 2 ముగిసిన తర్వాత టీమిండియా అయితే 160+ రన్స్ చేసి 5 వికెట్లు అయితే లాస్ అయింది. అప్పుడు జడేజా ఇంకా రిషబ్ పంత్ ఇద్దరు క్రీజ్లో ఉన్నారు. సో డే 3 స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు రిషబ్ పంత్ ఒక 28, జడేజా ఒక 17 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఇంకా వాషింగ్టన్ సుందర్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య 100+ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అది చాలా క్రూషియల్గా మారింది. ఎక్కడ టీమిండియా ఫాలో ఆన్ ఆడుతుందో అనే ఒక భయం అయితే మనలో క్రియేట్ అయింది. ఆ భయాన్ని పటాపంచలు చేస్తూ టీమిండియాకి ఒక మంచి స్కోర్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో అందించారు. ఓకే, ఇప్పటికి కూడా మనం ఒక 100 కంటే ఎక్కువ రన్స్ వెనకబడి ఉన్నప్పటికి కూడా వీళ్ళిద్దరూ వాషింగ్టన్ సుందర్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతంగా ఆడి టీమిండియాకి అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అందించడంతో పాటు ఒక పెద్ద స్కోర్ని అయితే అందించారు. మీకు తెలిసిందే, ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 474 పరుగుల పెద్ద స్కోర్ చేసింది. ఇప్పుడు ఆ స్కోర్కి దగ్గరగా అంటే ఒక 100 పరుగులు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఒక చివరి వికెట్ మనకు మిగిలింది. సో మనం ఏదైతే వెనకబడి ఉన్న స్కోర్ అయితే ఉందో దాన్ని ఇంకొంచెం తగ్గించడానికి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ తర్వాత ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. సో ఇప్పుడు టీమిండియా ఈ థర్డ్ డేలో ఆల్మోస్ట్ చాలా బాగా బ్యాటింగ్ చేసింది. కాకపోతే చివరిలో అంటే మన నితీష్ కుమార్ రెడ్డి సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో వికెట్లు కొన్ని పడ్డాయి. వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే బుమ్రా కూడా అవుట్ అవడంతో మరొక్కసారి అంటే నితీష్ కుమార్కి గతంలో మనం చూసాం, ఫస్ట్ టెస్ట్లో తను 41 రన్స్ చేశారు, సెకండ్ ఇన్నింగ్స్లో 38 చేశాడు. అలాగే సెకండ్ టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో 42 కొట్టాడు. సో చాలాసార్లు నితీష్ కుమార్ రెడ్డి బాగా ఆడుతున్నా కూడా మిగతా బ్యాటర్ల నుంచి అంత సపోర్ట్ అయితే అందలేదు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుందేమో, కనీసం సెంచరీ అన్న తనని పూర్తి చేసుకొని ఇస్తారో లేదో అని కాస్త లబ్డబ్ అనిపించింది. కానీ సిరాజ్ 3 బాల్స్ బుమ్రా అయిపోయిన తర్వాత 3 బాళ్ళు ఎదుర్కొని డిఫెండ్ చేసి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డికి సెంచరీ చేసే అవకాశం నేను ఇస్తానని మన హైదరాబాదీ కుర్రాడు కూడా చాలా బాగా 3 బాళ్ళు డిఫెండ్ చేసుకొని అవుట్ కాకుండా నిలబడి నితీష్ కుమార్ రెడ్డికి నెక్స్ట్ ఓవర్లో అవకాశం ఇచ్చాడు సెంచరీ పూర్తి చేసుకోవడానికి. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా అయితే సెంచరీ పూర్తి చేసుకొని ట్రేడ్ మార్క్ సెలక్షన్లు అయితే చేశాడు. చాలా ఎమోషనల్ మూమెంట్ అని చెప్పాలి తనకు, అలాగే మన తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా ఎమోషనల్ మూమెంట్ అది. సెంచరీ తర్వాత తను మోకాళ్ళ మీద కూర్చొని బ్యాట్ పైన హ్యాండిల్ పైన హెల్మెట్ పెట్టి పైకి చేయి చూపిస్తూ ఒక ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ అయితే నితీష్ కుమార్ రెడ్డి చేశాడు. అంతకుముందు కూడా 50 పూర్తి చేసుకున్నప్పుడు, బౌండరీ కొట్టి 50 పూర్తి చేసుకున్నప్పుడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఏ విధంగా అయితే తగ్గేదేలే అంటే ఇలాంటి ఒక ట్రేడ్ మార్క్ యూనిక్ స్టైల్ ఉందో అది బ్యాట్తో చేసి ఒక కొత్త సెలబ్రేషన్స్ అయితే తను చేసుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. సో ఇప్పటికైతే టీమిండియా 9 వికెట్ స్లాట్స్తో చాలా మంచి స్కోర్ దిశగా అయితే వెళ్తుంది. చూడాలి మరి ఏ స్కోర్ పైన టీమిండియా ఆల్అవుట్ అవుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను టీమిండియా బౌలర్లు ఎంత తక్కువ స్కోర్కి ఆల్అవుట్ చేస్తే మనకంత తక్కువ టార్గెట్ అయితే 4th ఇన్నింగ్స్లో ఉంటుంది. ఆ 4th ఇన్నింగ్స్లో ఆ టార్గెట్ని కనుక చేయగలిగితే టీమిండియా 2వ విజయం ఈ సిరీస్లో సాధించగలుగుతుంది. లేదు ఆస్ట్రేలియా పెద్ద స్కోర్ చేసి 4th డే మొత్తం ఆడితే ఆ తర్వాత టీమిండియా కూడా 4th డే మొత్తం ఆడి అంత స్కోర్ని చేయలేకపోతే బహుశా ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా కూడా వెళ్ళే అవకాశం ఉంది. చెప్పలేము, టెస్ట్ మ్యాచ్ టెస్ట్ అంటేనే
అసలు అన్ప్రిడిక్టబుల్, ఏదైనా జరగవచ్చు. ఆస్ట్రేలియా గెలవచ్చు, ఇండియా గెలవచ్చు, మ్యాచ్ డ్రా అయినా కావచ్చు ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే. ఎందుకంటే ముఖ్య కారణం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి ఇంకా వాషింగ్టన్ సుందర్ ఇద్దరు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి అటు వాషింగ్టన్ సుందర్ కూడా 50 పూర్తి చేసుకొని చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్గా అయితే నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ ఈ సిరీస్కే, ఈ మ్యాచ్కే తన కెరియర్లో మొట్టమొదటి సెంచరీగా అలా నిలిచిపోతుంది చరిత్రలో ఖచ్చితంగా. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీని డ్రెస్సింగ్ రూమ్లో విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ తర్వాత ఇలాంటి ఒక యంగ్ బ్లడ్ ఖచ్చితంగా టీమిండియానైతే ముందుకు నడిపించడానికి కావాలి. అది నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఖచ్చితంగా కనిపిస్తుంది వాళ్ళకి. సో దాన్ని కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎస్, టీమిండియా ఫ్యూచర్ అనేది ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి అలా ఆడుతున్నాడు కాబట్టి. మరి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.